రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి చిత్రలేఖన పోటీలను నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సమావేశం జరిగింది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల పిల్లలకు 3 కేటగిరీల్లో నిర్వహించిన చిత్రలేఖన వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఇంటరాక్ట్ క్లబ్లు స్కూల్ పిల్లలు చేసిన సేవలకు సంబంధించి గగనశ్రీ డి శైలజ, యోనోష్ బొలినేని దాత్రీలకు ఒకేషనల్ అవార్డులను బహుకరించారు. ఈ సమావేశానికి రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోటరీ డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి ప్రసాద్, కార్యదర్శి ఎలెక్ట్ కొల్లి రాజేంద్ర ప్రసాద్, చేతన్ రాజా కొట్టారి, బత్తుల వెంకటేశ్వరరావు, ఉన్నవ సూర్యనారాయణ, కోగంటి జగదీశ్వరాంబ, రఫీ, డ్రాయింగ్ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకటకృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈ కార్యక్రమం చిన్నపిల్లలకి స్ఫూర్తిగా ఉండడానికి ఒకేషనల్ ప్రైజెస్తో పెట్టినా కూడా వీరు తీసుకున్న అంశాలు వక్తృత్వంగా ఒక పిల్లలు మానసిక స్థితి ఎంత ఉన్నతికి రావడానికి కావాల్సిన ఫ్యూచర్ని ఆలోచించి వాళ్ళ భవిష్యత్తుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దటానికి ఇచ్చిన ఈ స్ఫూర్తివంతమైన కార్యక్రమం. అలానే ఆర్టిస్ట్స్గా చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి 2-3 కాలేజెస్ నుంచి 2-3 ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న ఈ పిల్లలు తెనాలి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి స్ఫూర్తిగా అద్భుతమైన వర్క్ చేసిన ఈ పిల్లలందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళని ప్రోత్సహించి తమ వంతు సేవగా సమాజానికి అందిస్తున్న ఈ స్ఫూర్తి అందరికీ ఆనందదాయకం, శ్రేయోదాయకం. అలానే ఈ తీసుకున్న అంశం కూడా ఈరోజు ఉన్న సామాజిక పరిస్థితుల్లో యుద్ధం అనేది ఒక మహమ్మారిగా పరిణమించిన ఈ మానసిక పరిస్థితి, దేశకాలమాన పరిస్థితులు మారుస్తున్న ఈ పరిస్థితిలో వీరు తీసుకున్న సబ్జెక్ట్ కూడా వరల్డ్ పీస్ డే అనే ఒక సందర్భంగా చేసిన ఈ పెయింటింగ్స్ కానీ వాళ్ళు తీసుకున్న ఒక వక్తృత్వ పోటీల్లో కూడా పిల్లలు ఎంతో అద్భుతంగా స్పందించి వారికి సంబంధించిన వారి యొక్క మార్క్ని నేను చాలా స్ఫూర్తిదాయకంగా ఫీల్ అవుతున్నాను. తెనాలి వైకుంఠపురం తరపున చిత్రలేఖనం అట్లానే వక్తృత్వంగా పోటీలు ఏర్పాటు చేయటం, వాటికి పిల్లలు అనూహ్యంగా రావటం. నిన్న చిత్రలేఖనం పోటీల్లో ఎన్నిక చేసే కార్యక్రమం అంతర్జాతీయ చిత్రకారుడు మన గిరిధర్ గౌడ్ గారికి అప్పజేయటం, ఆయన 2 గంటలు వెచ్చించి ఒకరికి మించి ఒకటి ఉన్నంత గొప్పగా ఆ చిత్రాలు వాళ్ళు వేయటం, వాటిల్లో తప్పక 1-2 ఎన్నిక చేయటం, అన్నిటికీ అంత బాగా చేసిన వాళ్ళకి అందరికీ ప్రైజులు సర్టిఫికెట్లు ఇవ్వాలనే తలంపుతో ఇవాళ ఫస్ట్ సెకండ్ ప్రైజే కాకుండా అందరికీ కన్సల్టెంట్ ప్రైజులు అని చెప్పేసి అందరికి కూడా ప్రైజులు ఇవ్వటం. అసలు ఇంత సృజనాత్మకంగా ఈ పిల్లల్లో ఉన్నందుకు అది మా క్లబ్ ద్వారా మేము చూపించినందుకు మా క్లబ్ ద్వారా మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఇటువంటిదే రేపు 30వ తారీఖు వరల్డ్ యాంటీ టొబాకో డే ఉంది. ఆ రోజు కూడా ఇట్లాగే చిత్రలేఖనం మీద వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తాం. వాటికి కూడా మేము ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. ఆ పిల్లలతో ఆ రోజు వీలైతే మిగతా సంఘాలతో మాట్లాడి అట్లాగే అధికారులతో కూడా మాట్లాడి చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్ గారు అటెండ్ అవ్వటం, అలాగే ఆ పిల్లలు గీసినటువంటి చిత్రాలను కూడా ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేయడానికి ఆయనే జడ్జిగా వ్యవహరించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మాకు ఇంటరాక్ట్ క్లబ్స్ అనేవి ఉన్నాయి ఒక 4 స్కూల్స్లో. ఆ స్కూల్స్లో ఉన్నటువంటి ఇంటరాక్ట్ క్లబ్లో ఎవరైతే ఈ సంవత్సరం తమ ఉత్తమ సేవలను అందించారో వాళ్ళకి కూడా వొకేషనల్ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సాంప్రదాయం ప్రతి సంవత్సరం కూడా కొనసాగుద్ది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన విద్యార్థులు కూడా ఇంటరాక్ట్ క్లబ్లో చేరి ఎప్పటి నుంచే సేవాభావాన్ని అలవర్చుకోవాలని చెప్పి